నీకు తెలుసా? చెప్పు, ఎవరు? నీకు తెలుసా? చెప్పు, ఎవరు? అత్తయ్య, ఎవరు మధుమతి? చెప్పు. అమ్మో, ఏదో తేడాగా ఉంది. నేను జంప్ అయిపోవడం బెటర్. బామ్మ, అత్తయ్య గారు మన లోకంలో లేరు. ఏదో ఒకటి చేసి అవి నాపకపోతే చాలా కష్టం. దీనికి ఒకటే మార్గం ఉంది. వెళ్ళి ఓ బిందె నీళ్లు తీసుకొచ్చి దాన్ని ఎత్తున పోయి వెళ్ళు. అలాగే బామ్మ. ఏంటి అందరూ జూలో జంతువుని చూసినట్టు నన్నే చూస్తున్నారు? నువ్వు వాటికంటే ఎక్కువే చేసావులే, అందుకే నిన్ను అలా చూస్తున్నావు. ఏంటి నువ్వనేది? అత్తయ్య, మీరు వెళ్ళి చీర మార్చుకొని రండి. చీర? నా చీర తడిచిపోయిందండి. మీ చీర నీటితో తడిచింది. మీరు కొట్టిన దెబ్బలకి మా చీరలైతే. అబ్బా, అర్థమైంది లేవే, ఆపు. ఏం లేదు అనసూయ, నువ్వు కాలు జారి నేడు తొట్లో పడితేను స్పృహ తప్పిపోయావు. ఇప్పుడే తీసుకొచ్చాం ఇక్కడికి. అందుకే ఎక్కువ తినద్దు అని చెప్తున్నా. అయినా నా మాట వినకుండా పీకల దాకా తింటూనే ఉన్నావు. దాంతో అజీర్తి చేసింది. రేపటి నుంచి ఒక్క పూట తిను, సరిపోతుంది. అలాగే అత్తయ్య. వెళ్ళ. చిచే, అమ్మో, ఇటు వెళ్ళను. అదేంటి తులసి వాంతులు చేసుకుంటుంది? ఏమైంది? ఎందుకలా వాంతులు అవుతున్నాయి? ఏమో బామ్మ, ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం తిన్నా వాంతులవుతున్నాయి. బహుశా అత్తయ్య గారు అన్నట్టు అజీర్తి వాంతులేమో. ఓసి పిచ్చి మహా, ఇవి అజీర్తి వాంతులు కాదే, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఆ వాంతులు ఏమిటి బామ్మ నువ్వు అనేది? నేను నేను తల్లిని కాబోతున్నానా? అవునే, ఇన్నాళ్ళకా దేవుడు కరుణించి నీకు అమ్మవయ్యే అదృష్టాన్నిచ్చాడు. ఉండు, ఇప్పుడే ఈ శుభవార్త అందరికీ చెప్పి నీ నోరు తీపిచేస్తాను. వద్దు బామ్మ, ఇదందరితో చెప్పుకునే అంత శుభవార్త కాదు బామ్మ, దుర్వార్త. మనిద్దరి మధ్య సమాధి కావాల్సిన వార్త. దయచేసి ఎవరితోనూ చెప్పొద్దు. ఏంటే నువ్వనేది? అవును బామ్మ, నువ్వన్నట్టు ఆ దేవుడు నన్ను కరుణించి తల్లిని చెయ్యట్లేదు.